హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. అవసరాల రామకృష్ణారావు గారు రచించిన దెయ్యం చల్లగా ఉండాలి కానీ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? పున్నమ్మ కథ విన్నవాళ్ళెవరికైనా దెయ్యాలున్నాయా అనే సందేహం రానేరదు. పున్నమ్మ చచ్చి దెయ్యమైందని కాదు, ఏ దెయ్యమో తగిన ధైర్యం చాలక తపస్సు చేసి బతికి పున్నమ్మ అయ్యుంటుంది. జుట్టెప్పుడు పున్నమ్మ విరబోసుకునే ఉంటుంది. కళ్ళెప్పుడు ఎర్రగానే ఉంటాయి. మనిషెప్పుడు జోగుతూనే నడుస్తుంది. అక్షరాల ఆమె ఆ యముడి భార్య. అందుకనే ఎనుబోతుల సహధర్మచారుణులైన గేదెల్ని సాకుతూ జీవిస్తూ ఉంటుంది. రాజ్యాలైతే లేవు కానీ నోరైతే ఆవిడికి పెద్దదే ఉంది. కొడుకులైతే లేరు కానీ మిస్ అండర్వరల్డ్ లాంటి మేనకోడలు ఆమెని కనిపెట్టుకునే ఉంటుంది. దగ్గర వాళ్ళంటూ లేకపోవచ్చును కానీ చేరదీసిన మనుషుల సంఖ్య ఏమంత తక్కువ కాదు. ఇల్లైతే లేదు కానీ ఆ వీధి బాగా విశాలంగానే ఉంటుంది. మొగుడైతే లేడు కానీ మొగసాయానికి ఏ రాత్రి మొగం వాచి ఎరగదు ఆ సాధ్వి. దూడకి ఒక్క చుక్క మిగల్చకుండా పాలు పిండుతూ యావత్ లోకం పాపాలు పిండుతున్నట్లు లెక్చర్ ఇవ్వగల సమదృష్టి ఆమెది. నీళ్లు చాలకపోతే ఏ మొగుణ్ణో తలుచుకుని అప్పటికప్పుడు ఏడ్చి కన్నీళ్లు కార్చి అనుకున్న ఏ కొలతకైనా పాలు ఇవ్వగల యోగ విద్య ఆమెది. బయోస్కోపుకెళ్లినా భద్రాద్రికి బయలుదేరిన టికెట్ కొని ఎరగని స్వేచ్ఛా ప్రవృత్తి ఆమెది. జాతి మత కుల వర్గ భాష విభేదాలు సంకుచితం గదా అనే సదుద్దేశంతో ఎదురింట్లో ఏ పాదు తీగ బయటికి కనపడినా ఎగిరి కాయలు పువ్వులు తెంపుకునే సెక్యులర్ తత్వం ఆ ఇంటి పిల్లలది. భూమి గాలి నీరు కాంతి ఇవి ఏ ఒక్కరి సొమ్మో అనుకోవటం అన్యాయం కదా అనే విశ్వమయ ప్రేమతో ఎవరి పొచ్చటి పొలం ఏ మూల కనపడినా ఎగిరి గంతేసి ఎగబడి కుమ్మేసే కలుపుగోరు విధానం ఆ చూరు గేదెలది. ఇంతకీ ఇల్లని భ్రమపడి చచ్చేదాకా ఆ చూరుని పట్టుకుని వెళ్లాడతాం కానీ పున్నమ్మ లాంటి లోకాతీతకి ఎంత జాగా కావాలి? ఆ వీధికి ఎడంచేతి వైపు చివర అన్నిటికీ ఆఖరిగా ఉన్న ఖాళీ జాగాలో చిన్న పాక వేసుకుని జూనియర్ విక్టోరియాలా పున్నమ్మ పాలిస్తోంది. పోనీ దిక్కులేని ఆడదానివి, నువ్వేదో ఇల్లు ఏర్పాటు చేసుకుంటే మేమేమీ అనం. నీ గేదెల్ని వీధిలోకి ఊరి మీదకి వదిలేస్తున్నావు. పబ్లిక్కి నానా న్యూసెన్స్గానూ ఉంది, జాగ్రత్త అని ఆమె దగ్గర పాలబాకీ పెట్టిన మున్సిపాలిటీ మునిముచ్చొకడు ఒకసారి నిలదీయటం జరిగింది. బాబ్బాబు కోర్టుకెళ్తారని సూసొద్దారని ఎన్నాళ్ల కానించో ఉందిరా కొడుకా నాకు. ఓ పాలి బేగ తీసుకెళ్దు. అయితే ఒకటే ఆడపేనాన్ని ఒక్కతిని రాలేను, నాకు పురుష తోడు కావాలా. ఎవడో తెలుసా? పక్క ఇది కాంట్రాక్టర్ కైలాసం గోడు లేడు? ఎవడు? నారీ ఓనరు. ఆడి నారీలన్నీ రిపేర్ కని ఈదిలోనే పేరుతాడు. ఆ బళ్ళు చేసే గోల కన్నా మా గొడ్లు చేసే గొడవ ఎక్కువేం కాదు. మాకిద్దరికీ కలిసి చంకిల్లేంచిరా కొడుకా, గల్లు గల్లుమని బయలుదేరుతాం జంటగా. ఇదంతా ఆరతులివ్వలేక పోటీలు పడేను అని మళ్ళీ నోరెత్తకుండా పున్నమ్మ జవాబివ్వడము జరిగింది. లారీలు గేదెలు వీధి వాళ్ళకి ఎలా ఉన్నాయో కానీ పున్నమ్మకి కుడి చేతి వైపు ఇంట్లో అద్దెకు దిగిన కుటుంబాన్ని చూస్తే ఆమెకి అరికాలి మంట తలకెక్కుతుంది. వాళ్ళకి ఇరుకు పొరుగు లేదు, మంచి చెడ్డ అసలే లేదు. అలవాటు ప్రకారం వాళ్ళ పెరట్లో జ్వరబడితే చాలు, సరిగ్గా గొడ్డును బాదినట్టే బాధేస్తున్నారు వాటిని. తన మనవలు వాళ్ళ అరిగెక్కితే చాలు, బూజులు దులిపినట్టు దులిపేస్తున్నారు. తన మనుషులు ఏదో స్నేహం కొద్దీ సుమా సందులో నుంచి ఇలా గడకర్రతో అందుకుంటున్నారో లేదో ఆ ఇంటి ములక్కాడలు పట్టుకుని కుక్కను కొట్టినట్టు కొట్టి పందుల్ని తోలినట్టు తోలేస్తున్నారు. భగవంతుడా, ఈ యదవల్ని శిక్షించు అని పొన్నమ్మ పోతురాజుకి మొక్కుతోంది. కలడు కలండనేడువాడు కలడున్నరా అనిపించాడు. ఆ ఇంటి కోడలు ఓనాటి అర్ధరాత్రి ఎందుకు లేచిందో ఏమో పెరట్లోకి వచ్చి నూతి దగ్గర కాలు జారి అందులో పడి యముడి ముడిలో చిక్కుకుపోయింది. నక్షత్రం మంచిది కాదని 3 నెలల పాటు ఆ అద్దెవాళ్లు ఆ ఇల్లు పాడు పెట్టేశారు. అయితే అంతటితో పున్నమ్మ కష్టాలు గట్టెక్కేలా కనపట్లేదు. 3 నెలలు ఎంతలో అయిపోవాలి? మళ్ళీ వాళ్ళు రారా? మహాలక్ష్మి లాంటి కోడల్ని పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఆ దిక్కుమాలిన ఇంట్లో అడుగు పెట్టలేమన్నారని విని ఆమె ఎంతో సంతోషించింది. కానీ వీళ్ళు కాకపోతే వీళ్ళ అమ్మమ్మ మొగుళ్ళు 3వ నాటికి ఆ ఇంట్లో నిండిపోరా? అద్దెకి ఇల్లు దొరకటం, అమ్మాయికి మొగుడు దొరకటం అంత కష్టం కదా. నిమిషాల మీద మరొకరు వచ్చి ఆక్రమించేయరా?
దీనికేదో ఒక శాశ్వతమైన ఏర్పాటు చేయాలి అని నిశ్చయించింది పున్నమ్మ. ఈసారి ఆమె ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదు. చాలా కష్టపడ్డావు కానీ కాసేపు రెస్ట్ తీసుకో అన్నట్టు భగవంతుడికి సలహా ఇచ్చి ఆమె రంగంలోకి దిగిపోయింది. ఆ తర్వాత ఒకరోజు తెల్లవారుజామున చిరుచీకటిగా ఉందో తెల్లవారిపోతుందో సరిగ్గా చెప్పలేదట కానీ పున్నమ్మ కాలువ ఒడ్డుకు వెళ్ళి వస్తూ ఉంటే, సిట్టెమ్మ, దాన్ని చూసేక ఇంక నాకు పేడాలు లేవే. తెల్లటి కోక, మొగం నిండా ఇంతెత్తుని పసుపు, రకతం ముద్దనాగా అంత బొట్టు, అంత పొడుగైన ఇరబోసుకున్న జుట్టు. ఓలమ్మో, ఇప్పుడు చూస్తున్నట్టు ఒళ్ళు వణికిపోద్దే. గల్లు గల్లు పట్టీల సప్పుడు. మా పాకకి పాలకొచ్చేది గదూ, అదేనప్పుడు పకపకా నవ్వుతూ ఎల్లిగమ్మని నూతిలో ఉరికిందే మా అమ్మ. తెల్లవారి లేచి ఎవరి నోట విన్నా ఇదే మాట. సందేహమేమిటి, ఆ ఇంటి కోడలే అది. పున్నమ్మ కాబట్టి నిలబడగలిగింది కానీ మరొకరైతే అక్కడికక్కడ రక్తం కక్కుకుని సచ్చి ఉందురు. అయితే పాపం కోడల్ని అత్తగారి నూతిలో తోసేసిందన్నమాట. ఎంత ఘోరం! లేకపోతే అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేస్తారా? బాగా చెప్పారు. అయితే ఎందుకు చంపేశారంటారు? ఏమో, కోడలికి మావగారికి సంబంధం ఉందేమో, ఆ సంగతి అత్తగారి కళ్ళు పడిందేమో. లోకం సూక్ష్మ బుద్ధికి పున్నమ్మ లోన ఎంతో ముచ్చటపడింది. ఆ ఇల్లు సాంబయ్య అనే రిటైర్డ్ హెడ్ క్లర్క్ది. 50 రూపాయలకి అది అద్దెకిచ్చి వేరే కొత్తపేటలో 20 రూపాయలకి చిన్న ఇల్లు తీసుకున్నాడాయన. ఆయన గట్టి ప్రయత్నం చేయగా 3వ నెలలో కాబోలు 2 స్టూడెంట్ కుర్రాళ్ళు ఆ ఇంట్లో దిగారు. ఎంత ఉక్కబోసినా మేడ మీద గదిలో లోపల తలుపేసుకుని పడుకుంటారు కానీ పీక్కుపోయినా డాబా మీదకి రారు. వచ్చినా కిందకి చూడరు. ఏ కారణం చేతైనా కరెంటు కొంతసేపు ఆగిపోతే ఆ కొంతసేపు వాళ్ళ గుండెలు కొట్టుకోవు. అందులో ఒకడికి గాలికి కొబ్బరి చెప్పు మంటలు చప్పుడు చేస్తూ ఉంటే కింద ఎవరో కిరికిరా తలుపులు తీస్తున్నట్లు భ్రాంతి కలిగింది. అర్ధరాత్రి వేళ వీధి గుమ్మల్లో కుక్క ఒకటి కుయ్యోమని కూనిరాగం తీస్తే అయ్యో అని అతి దీనంగా ఆడదొకతే ఆక్రందన చేసినట్టు వినిపించిందని అతను చదువుతున్న డిటెక్టివ్ పుస్తకం మీద ఒట్టు పెట్టుకుని రెండో కుర్రాడు చెప్పాడు. ఏమైతేనే మర్నాడు ఉదయం ఇల్లు ఖాళీ అయింది. ఆ పక్క ఇంటి వాళ్ళు సహితం ఎప్పుడేం కంటపడుతుందో అని హడలి చస్తున్నారు. సాంబయ్య గారి భార్య 5 ఏళ్లై మరణించింది. ఇంట్లో పనికుర్రాడే ఇంత ఉడికించి పాడేస్తాడు. ఆయనకి చదువుకుంటున్న 3 కొడుకులున్నారు. బాబుగారు చూసారా, దెయ్యాలంటే మీరు కొట్టి పారేస్తారు. ఆ అపనమ్మకమే మీ కొంప తీసింది. వెంటనే వెళ్ళి మాంత్రికుడు పరాంకుశం గారిని కలుసుకోండి అని పనికుర్రాడు సలహా ఇచ్చాడు. సాంబయ్య మంచివాడే కానీ లోకజ్ఞానం లేనంత వెర్రివాడేం కాదు. తనకి దెయ్యాల మీద నమ్మకం లేకపోవచ్చు కానీ తన ఇంట్లో దిగే వాళ్ళకి ఆ ధైర్యం ఉండాలి కదా. పోనీ ఆ పరాంకుశం చేతిలోనే ఏదో పెట్టి ఆ ఇంట్లో దెయ్యం లేదనిపిస్తే? ఆయన తను అనుకున్నంత అందుబాటులో లేడని సాంబయ్య పరాంకుశాన్ని చూడగానే పోల్చుకున్నాడు. తీర్థ ప్రజల్లా ఉన్నారక్కడ జనం. 3 పదులు విజిటింగ్ ఫీజుగా ముందు చెల్లించాలి. మనుషుల భయాల మీద, బలహీనతల మీద రీసెర్చ్ చేసి ఆయన ఈ మధ్యనే డాక్టరేట్ పుచ్చుకున్నాడు. ప్రేత భయంకర బిరుదు బాగలేదని ప్రొఫెసర్ ఆఫ్ కోస్టాలజీ అనే బోర్డు ఒకటి భక్తుడొకడు స్వయంగా రాసి ఆయనకు అర్పించుకున్నాడు. 2 ఆడపిల్లలకి 2,000 చొప్పున లంచాలు కట్టి అత్తారిళ్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ఆయన. ఏదో తను ఓ దెయ్యం అవకముందే సొంత ఇల్లొకటి లేపుకుందామని ఆయన ఆలోచన. సాంబయ్యతో చేసిన ఇంటర్వ్యూ వల్ల అతని ఇల్లు తనదే అనిపించింది ఆ క్షణాన పరాంకుశానికి. 1 గంట సేపు ఆ ఇంటి మేడ మీద గదిలో ఆ అసుర సంధివేళ ముగ్గులు వేసి మంత్రాలు చదివి భళ్ళున తలుపు తీశాడు. మీరేం చెప్పొద్దు, దెయ్యం లేదని రుజువు చేశానని చెప్పండి, మీకు 116 ఇస్తాను అన్నాడు సాంబయ్య అతి మెల్లిగా వీధిలో చేరిన అశేష జనాన్ని చూసి భయపడుతూ. పరాంకుశం ముక్కు మీద వేలేసుకున్నాడు. చల్లగా చీవాట్లు పెట్టాడు. తప్పు నాయనా, నన్ను దూషించు, శాస్త్రాన్ని శంకించుకు. సత్యస్వరూపులైన ఆ అమాయక ప్రజల ముందు ఈనాడు నేను నీ రూపాయలకు గడ్డి తిని బొంకినా రేపొద్దుట ఆ సర్వాంతర్యామికి ఏం జవాబు చెప్పను? చూడు నాయనా, నువ్వే చూడు. చెదిరిన ఆ గరిక మీద కనిపించని ఆ పాదాల గుర్తులు చూడు. రివ్వుమని జువ్వి చేసే సవ్వడి విను. దానిమీద వాలింది రాబందులాగుంది చూడు. నీచగ్రహానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? అంతెందుకు బాబుగారు, ఆ దెయ్యం కొబ్బరి చెట్టు చూడండి, ఆ మునగ చెట్టు చూడండి,
మునుపు ఇంతేసి కాయలు దిగేవి, ఇప్పుడు పువ్వు నల్లగా మాడిపోవాల్సిందే కానీ ఇంత పిందె దిగదే, ఏటంటారు అని పున్నమ్మ శృతి కలిపింది. సాంబయ్య అడిగాడు, పరాంకుశం బాబు, ఈ దెయ్యాన్ని ఇక్కడి నుంచి పంపించేయలేరా? సాధువుల్ని చేయొచ్చు కానీ సతీ పిశాచాన్ని స్థానభ్రంశం చేయడం సాధ్యం కాదు నాయనా. మనకు 1 దశాబ్దం పిశాచమాన ప్రకారం 1 ఏడాదికి సమానం. 10 ఏళ్లైనా పీడించందే ఇక్కడి నుంచి వెడల నడవటం అసందర్భం నాయనా. చీకటి పడింది. అక్కడ మూగిన వాళ్ళు ఒక్కొక్కళ్ళే జారుకున్నారు. సాంబయ్య అనుకున్నదొకటి, జరిగిందొకటి. తింటున్న కూటిలో మన్ను పడిపోయింది. 3 పిల్లల చదువులు జరగాలి. ఎలాగో ఈడ్చుకు వస్తున్నాడు ఈ అద్దెరాళ్లతో. ఇక ముందు ఎలా బతకాలి? లోకం మీద చెప్పలేని కసి ఏర్పడింది అతనికి. ఆ క్షణంలో ఏం తప్పు చేశాడని తనకి శిక్ష? ఈ వీధి వాళ్ళకి, ఈ ఊరి వాళ్ళకి తప్ప ఈ కబురు తెలీదు కదా. పై ఊరి వాళ్ళకెవరికైనా ఎంతొస్తే అంత వస్తుందని అమ్మేస్తే? నాయనా, నీ అవస్థ నీలాంటి యోగ్యుడి చేత అలాంటి మాట అనిపిస్తుంది. ఒకరు బాధపడితే ఒకటి, మనమైతే ఒకటినా తండ్రి? కానీ నాకు ఇబ్బంది అయితే అయ్యింది. నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఇల్లు నేనే కొనుక్కుంటాను. సాంబయ్యకి ఏదో అనుమానం పుట్టుకొచ్చింది. నీ అనుమానం నేను ఎరుగుదును నాయనా. మంత్రవిద్యలు ఎరిగిన వాళ్ళం, శాస్త్రాలు తిరగేసిన వాళ్ళం. ఈ క్షుద్రశక్తులు మమ్మల్ని ఏం చేయగలవు? సాంబయ్యకు కొత్త సత్యం ఏదో తెలిసినట్టయింది. పరాంకుశం గారింట్లో అతను, పెళ్ళాము, తల్లి, వెదవప్పగారు కాక ఇంకా 5 పిల్లలున్నారు. ఇంట్లో ఇంతమందిలో ఏ ఒక్కరిని మా ఇంట్లో ఉన్న పిశాచం ఏమీ చేయదా? అందరికీ శాస్త్రజ్ఞానం ఉందా? తన జ్ఞానోదయం ఏమాత్రం బయట పెట్టకుండా, బాబూ, అంతకంటే కావలసిందే ఉంది. తమరే ఏదో రేటు. ఇన్ని మాటలు నా దగ్గర ఉండవు నాయనా. 2000 ఇస్తాను, కాళ్ళదన్నుకోకు. దెయ్యాల కొంప, నువ్వు ఉత్తినే ఇచ్చినా ఎవ్వడూ పుచ్చుకోడు. ఆలోచించుకుని రేపు సాయంకాలంలోగా కబురు చెయ్యి. వస్తాను మరి. అక్కడ భక్తులతో ఇల్లు నిండిపోయి ఉంటుంది. పరాంకుశం వెళ్ళిపోయాడు. ఆ మాటలతో సాంబయ్యకి ఇంకేమైనా సందేహాలుంటే అన్నీ పటాపంచలైపోయాయి. 10 ఏళ్ల కిందట 7,000కే ఆ ఇల్లు కొన్నాడు తను. 3,000 ఖర్చు పెట్టి డాబా, మేడ మీద గది వేయించాడు. ఇంతకంటే చిన్నది, వెనక పెరడు, పైన డాబా లేనిది. సరిగ్గా దీనికి ఎదురుగా ఉన్న ఇల్లు మొన్ననే 20,000కి బతిమాలి కొనుక్కుపోయారు. తన ఇల్లు రెండంటే 2,000. ఈ 20వ శతాబ్దంలో కూడా నీకింత పలుకుబడి ఉందా దెయ్యమా? నీ ఖరీదు మరీ అంత హెచ్చా అని ఆ చీకట్లో ఆ డాబా మీద కూర్చుని పకపకా నవ్వుకోబోయిన సాంబయ్య గజగజ వణికిపోయాడు. ఎవరో జుట్టు విరబోసుకున్న ఎర్రకళ్ళ తెల్లచీర ఆడమనిషి మెట్లెక్కి తన దగ్గరకొస్తుంది. అతని భయాన్ని చూసి పున్నమ్మ పకపకా నవ్వుతూ తనెవరో చెప్పుకుని, చూశావా బాబూ, ఏటో పెద్ద కౌర్లు చెప్పినావు. నువ్వు ఈ ఇల్లు తెగించి ఎవడికైనా అద్దెకియ్యి, లేదా అమ్మి చూడు. 6 నెలలు దాటకుండా ఆ కుటమానం బుగ్గైపోకపోతే చూడు. ఆడినలా చేస్తే పిల్లతోడివి నీ సంసారం లెగుస్తుందా? దిక్కునేలోన్నాం కాబట్టి మాలాంటి పేనాలం బితుకుమంటూ ఈ చుట్టుపక్కల ఆ గొడ్లతో కలిసిపోయి ఈడుసుకొత్తన్నాం. తన కంటికి ఆ రాత్రి పక్కింటి కోడలు దెయ్యం ఎలా కనపడిందో అంతా మరొకసారి కళ్లకు కట్టినట్లు వర్ణించి మరీ వెళ్ళింది పున్నమ్మ. పరాంకుశం ఇంట్రెస్ట్ తెలుస్తూనే ఉంది. ఇంతలా ఆపేక్ష చూపించి హెచ్చరిస్తుంది. ఇందులో పున్నమ్మ పాత్ర ఏమై ఉంటుంది? వరుసగా 2 రోజులు తన ఇంటివైపు చాటుగా చూసిరండని కొడుకుల్ని పంపిన తర్వాత మరొకసారి సాంబయ్యకి కళ్ళు విడ్డాయి. పెరటివైపు తలుపు ఎప్పుడో విరిచేశారు. పున్నమ్మ పశువులు స్వేచ్ఛగా తన పెరట్లో తిరుగుతున్నాయి. వీధివైపు తాళం వేసిన తలుపుకి ఒక చెక్క ఊడదీసి ఉండటం ఇదివరకే చూశాడు తను. అందులోంచి పున్నమ్మ మనుషులు లోపలికి దూరి మెట్లెక్కి డాబా ఎక్కి బట్టలారేసుకుంటున్నారు. ఇంటికి కావలసిన నీళ్లన్నీ పున్నమ్మ మేనకోడలు తన నూతి నుంచే సప్లై చేస్తుంది. తన వీధి అరుగు మీదే పున్నమ్మ మనవలు ముప్పొద్దులా దినాం కూర్చుంటున్నారు. ఇంతమందిలో ఏ ఒక్కరిని కామినీ పిశాచం ఏమీ చేయదా? వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి సాంబయ్య ముఖం ఇన్నాళ్లకు మళ్లీ వెలిగింది. సాంబయ్య పెట్టిన గడువులోగా పరాంకుశానికి ఇంటి మాట కబురు చేయలేదు సరికదా. అక్కడి నుంచి కబురొస్తే కసిరి పంపించేశాడు. శివరాత్రి అమావాస్య తెల్లవారే సరికల్లా తన 3 కొడుకులతో అద్దె ఇల్లు ఖాళీ చేసి సొంత ఇంట్లో వచ్చి దిగిపోయాడు. పనికుర్రాని మాత్రం ఎంత బతిమాలినా దెయ్యానికి జడిసి రాను పొమ్మన్నాడు.
ఆ రోజు రాత్రి 1-2 గంటల మధ్య కన్ను పొడుచుకున్నా కనపడని కాటుక చీకటి. ఆ వీధి చివరికి ఎలక్ట్రిక్ పోల్ ఒకటి లేకపోలేదు, కానీ దానికున్న బల్బో పోయిన గాలివానలకి ఆ తీగలు ఏం దెబ్బతిన్నాయో ఏమో మరి, వెలుగుతూ ఆరుగుతూ ఊగుతూ ఉంటుంది. పున్నమ్మ మాయలమారి సినిమా 2వ ఆట చూసి వస్తుంది. యదవలు కూకుని బొక్కమంటే అందరూ సిద్ధమే, ఇల్లు చూడమంటే అందరూ ఆ అరికథకి అఘోరించారు కావాల. పున్నమ్మ దూరం నుంచే పేరునే పిలిచింది. పాక నుంచి ఎటువంటి జవాబు రానేలేదు. గొడ్లు ఎటుపోయాయో ఏటో అని ఆ దీపం వెలుగులో ఒక్కసారి చూసింది పున్నమ్మ. పక్కింటి పెరటి గుమ్మం కనిపించింది. ఎర్రిబామ్మడు, ఈ పున్నమ్మ తడాక ఎరుగడు గావల్న. పున్నమ్మ మాట ఆమెలోనే ఉండిపోయింది. గలగలా పట్టీల చప్పుడు. ఆమె గుండె కొట్టుకుంది. అదే పక్కింటి కోడలు తనింటికి పాలకొచ్చేది. అదే పాదాల పట్టీల చప్పుడు మళ్ళీ వినపడింది. పున్నమ్మ 2 అడుగులు వెనక్కి వేసి నాలిక పొడారిపోగా అటే చూస్తూ పెరటి గుమ్మంలోంచి తెల్లని ఆకారం ఇటే వస్తుంది. ముఖమంతా పసుపు, పెద్ద బొట్టు, తెల్ల చీర, విరబోసుకున్న జుట్టు. అరుద్దాం అనుకున్న పున్నమ్మ నోట మాట పెగల్లేదు. గలగలా నడుస్తూ తన పాకలోకే వెళ్ళిపోయింది. గేదెలన్నీ దీనంగా అరిచాయి. గేదెల రాణి పున్నమ్మ ఘోరంగా అరిచి తెలివి తప్పి పడిపోయింది. నలుగురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడ చేరేలోగా పాక అవతలి వైపు నుంచి ఆ దెయ్యం పరిగెత్తి గబగబా పెరటి గుమ్మంలో నుంచి సాంబయ్య ఇంట్లో దూరి వేషము, విగ్గు, పట్టీలు గబగబా విప్పేసి, నాన్న ఈ మూట వేరే పెట్టు, రేపు నాటకం కంపెనీ వాళ్ళకి ఇచ్చేద్దాం అని 2వ కొడుకు రూపంలో సిద్ధమైంది. మర్నాడు మధ్యాహ్నం 12 గంటలైనా పున్నమ్మ తన పాకలోకి వెళ్ళడానికి సాహసించలేదు. జ్వరం తగ్గే వరకు చిట్టెమ్మ పిన్ని గుమ్మం దిగలేదు. ఆమె పటాలము, ఆమె పశు సమూహము మళ్ళీ ఆ వీధి మొహం చూడలేదు. మరో 2 నెలలకి పున్నమ్మ పాక పక్కన మరో పెనక దింపుకుని ముందు జాగా చుట్టూ దడి కట్టుకుని సాంబయ్య పిల్లలు క్రమంగా అక్కడికి చేరుకున్నారు. ఇల్లు బాగు చేయించుకుని ఈ మధ్యనే ఎవరికో 75కి అద్దెకిచ్చారు కూడా. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.